హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రామ్ పోతినేని గారు ఒక పెద్ద రికార్డ్‌ని అయితే క్రియేట్ చేయటం జరిగింది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, అదేంటో మాట్లాడుకుందాము. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఆ రికార్డ్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ లైక్డ్ పోస్ట్ ఏదంటే మన రామ్ పోతినేని గారు పెట్టిన ఒక ఫోటో అన్నమాట. ఆ ఫోటోకి 73,00,000 పైనే లైక్స్ వచ్చాయంట. లైక్స్ వచ్చాయి. సో, దట్ ఈజ్ హిస్ క్రేజ్ అనమాట. దట్ ఈజ్ హిస్ ర్యాపో ఫర్ యూ. చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. నిజంగా అసలు ఆ లుక్ కూడా అసలు మామూలుగా లేదు. చాలా బాగుంది లుక్ మాత్రం అసలు ఆ ఫోటోలో. అండ్ అన్ని లైక్స్ అంటే నిజంగా ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారు పెట్టిన పోస్ట్‌కి అన్ని లైక్స్ వచ్చాయన్నమాట. ఆ తర్వాత విజయ్ దేవరకొండ గారు అంటున్నారు. బట్ వీళ్ళిద్దరిని బీట్ చేసి రామ్ పోతినేని గారైతే ఈ సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేయటం అయితే జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందనమాట. సో, బీభత్సమైన క్రేజ్ అయితే ఉందన్నమాట. బట్ కరెక్ట్ సినిమా పడట్లేదబ్బా రామ్ గారికి. కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా పడట్లేదు. ఒక్కసారి ఒక పెద్ద హిట్ పడిందనుకో, ఇక చాలా పెద్ద హీరో అయ్యే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. ఎందుకంటే తన యాక్టింగ్ ఎలా ఉంటదో మనందరికీ తెలుసు. తన ఎనర్జీ ఎలాంటిదో మనందరికీ తెలుసు. అండ్ తన డ్యాన్స్ ఎలా ఉంటదో మనందరికీ తెలుసు. 'ఇస్మార్ట్ శంకర్‌లో' డ్యాన్స్ ఎలా ఏసాడో మనందరికీ తెలుసు. అండ్ 'రెడ్' సినిమాలో కూడా చాలా బాగా వేయటం జరిగింది డ్యాన్స్. సో, అన్నీ ఉన్నాయి గానీ ఎందుకో కొన్ని కొన్ని కలిసి రావట్లేదు. అది మనకి 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమాతో జరిగిద్దనైతే నేను అనుకుంటున్నా. రామ్ గారికి 'ఉపేంద్ర' గారు 'ఆంధ్ర కింగ్' ఏమో, నాకు మాత్రం ర్యాపోనే మాకు కింగ్. సో, నేనైతే వెయిట్ చేస్తున్నా 'ఆంధ్ర కింగ్' సినిమా కోసం. 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా కోసం. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలనైతే కోరుకుంటున్నా.